గత ప్రభుత్వంలో కొబ్బరికాయలు కొట్టి నిర్మాణాలకు నోచుకుని సచివాలయాలను కూటమి సర్కార్ పునర్నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాక గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ప్రారంభించిన పంతం నానాజీ ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచే విధానాలు కూటమి ప్రభుత్వంలో ఉండబోవని తెలిపారు. అభివృద్ధి పనులు ఎక్కడా నాణ్యత లోపించకుండా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు పంతం నానాజీ. గౌరవ శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో ఇవాళ సచివాలయం 2 పునర్నిర్మాణం చేసుకున్నాం. గతంలో అనేక బిల్డింగ్లు స్టార్ట్ చేయడం, కొబ్బరికాయ కొట్టేయడం, దానికి తగ్గ అమౌంట్స్ కాంట్రాక్ట్ దగ్గర తీసుకోవడం, క్లోజ్ చేసేయడం, ఇదే బాగా సాగింది. అటువంటి బిల్డింగ్లు ఫౌండేషన్ మీద ఎవరి పేరు ఉన్నా మాకు పట్టింపు లేదు. ఏ రోడ్డు మీద కూడా మేము శిలాఫలకం కూడా పెట్టుకోలేదు. మౌలిక సదుపాయాలకు శిలాఫలకాలు అవసరం లేదు. ఏదైతే పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయో అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున కాకినాడ రోడ్లో స్టార్ట్ చేసి వదిలేదు. ఎవరో వేసింది మేము పూజ చేయడం అన్న ఉద్దేశం కాకుండా ప్రతి ఒక్కటి కూడా లిస్ట్ అవుట్ చేసాం. ప్రతి ఒక్కటి కూడా పునర్నిర్మాణం చేసి బాగు చేసి, ఎందుకంటే ప్రజాధనం మధ్యలో ఎటు కాకుండా వేస్ట్ కావడం ఇష్టం లేక